అంటే ఈ సినిమా వల్ల మీకు కూడా గన్స్ మీద నాలెడ్జ్ పెరిగింది. ఆబ్వియస్గా. వాట్స్ యువర్ ఫేవరెట్ గన్ సార్? అంటే ఇన్ని రోజులు చూసారు, కళ్యాణ్ గారు మాట్లాడడం చూసే ఉంటారు. అంటే ఎనీ ఫేవరెట్ గన్? లెగ్ రైఫిల్. లెగ్ రైఫిల్, ఓకే. బాగుంది, డిఫరెంట్గా తిప్పడానికి కళ్యాణ్ గారు చాలా బాగుంది. రైట్ రైట్. సో మీ కెరియర్ గురించి మాట్లాడితే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మీకు బిగ్గెస్ట్ ఫిల్మ్ సో ఫార్, కానీ మీకు మేజర్గా బ్రేక్ వచ్చిన సినిమా అని ఏమైనా ఉందా? ఉందండి. నా ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్ యాక్చువల్గా. నేను ఆర్ట్ డైరెక్ట్గా నా డెబ్యూ మూవీ ఏది సార్? జోష్. ఓకే. దాని తర్వాత మిరపకాయ సినిమా చేశాను, అది హిట్. దాని తర్వాత ఇమ్మీడియట్ గబ్బర్ సింగ్ వచ్చింది, అది మీకు తెలుసు పెద్ద హిట్. ఆ సినిమా నాకు టర్నింగ్ తీసుకొచ్చింది, గబ్బర్ సింగ్. సో గబ్బర్ సింగ్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఆ గబ్బర్ సింగ్ చేశాను, ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా. సో ఆన్ అన్ యావరేజ్ మీరు 1 yearకి ఎంత? 2 movies, 1 movie ఎలా ఉంటుంది? అలా ఏమి ఉండదండి. ఒక్కొక్క సంవత్సరం 2 movies చేస్తాను, ఒక్కొక్క సంవత్సరం 3, 4 కూడా చేస్తాను. రైట్ రైట్. అలా. ఇప్పుడు జోష్ మీ డెబ్యూ ఫిల్మ్ అన్నారు, అంటే అంతకుముందు ఎన్నేళ్ళ నుంచి పనిచేశారు సార్ ఇండస్ట్రీలో? అంతకుముందు ఒక 10 years వర్క్ చేశాను. 10 years అసిస్టెంట్గా 10 years వర్క్ చేశాను. ఓకే. అంటే ఎవరెవరి దగ్గర? డిఫరెంట్ ఆర్ట్ డైరెక్టర్. అంటే ఫస్ట్ మనీషా రాజ్ గారని ఫస్ట్ మా గురువు అండి, ఆయన దగ్గర వర్క్ చేశా. తర్వాత చిన్న దగ్గర వర్క్ చేశా, ఆనంద్ సాయి గారి దగ్గర వర్క్ చేశాను, తరణి గారితో ఒక మూవీ చేశాను, ప్రకాష్తో ఒక 2 movies చేశాను. ఇలా అందరితో వర్క్ చేయడం వల్ల నాకు డిఫరెంట్ వర్కింగ్ స్టైల్స్ నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర. ఓకే. అంటే మెయిన్గా అయిన పాయింట్స్ ఉన్నాయా? అంటే తరణి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు, ఆనంద్ సాయి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు? అట్లా తరణి గారి దగ్గర ఏంటంటే న్యాచురల్గా ఎలా ఉండాలి సెట్స్ నేర్చుకున్నాను. అంటే ఆయనతో చేసిన సినిమాలో కొంచెం, ఆయన చేసిన సినిమాల్లో కొంచెం నేర్చుకున్నా. ఆనంద్ సాయి గారి దగ్గర స్కేల్ నేర్చుకున్నా. ఓకే. పెద్ద సెట్ గ్రాండ్గా ఎలా ఉండాలో అది నేర్చుకున్నా. ఇంకా చిన్న గారి దగ్గర, మా రాజు గారి దగ్గర ఫస్ట్ బేసిక్స్ ఎలా ఉండాలి సెట్స్, అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. రైట్ రైట్. సో మీరు చిన్నప్పుడు ఏంటి, అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్తున్నా, అది కూడా ఆర్ట్ డైరెక్టర్గా? అస్సలు యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నా మైండ్లో లేదు. ఓకే. నేను డిజైనర్గా ఫైన్ ఆర్ట్స్ చేసి డిజైనర్ జాబ్ చేసి ఫారెన్ వెళ్ళిపోతాం, అది నా ఎయిమ్. డిజైనర్ అంటే కంప్యూటర్ డిజైనర్, గ్రాఫిక్స్ డిజైనర్. ఫైన్ ఆర్ట్స్ చేసి ఏదో ఒక డిజైనర్గా జాబ్, అది ఏదైనా తెలియదు, డిజైనర్గా జాబ్ సంపాదించి ఫారెన్ వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉండేవాడిని. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. యాక్చువల్గా నాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేకప్ మెన్స్ అనమాట. మేకప్ మెన్ సింహాద్రి అని, రాజు అని, మహేష్ అని ఈ సినిమా కూడా వర్క్ చేశాడు. వీళ్ళు ముగ్గురు నన్ను బలవంతంగా ఈ ఫీల్డ్కి తీసుకొచ్చారు చెప్పాలంటే. నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడలేదండి. ఇదే నా టార్గెట్ అనుకుని వర్క్ చేశాను. అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే కోర్స్ చేస్తారు? ఫైన్ ఆర్ట్స్ చేశారా? లేదు, చేయలేదు. ఏం చదివారా? గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేద్దామని బయటపడిచ్చాను. ఓకే ఓకే. మీ ఇంటర్లో వెళ్ళి తీసుకొచ్చారా? రైట్. సో గ్రాడ్యుయేషన్ దేంట్లో చేశారండి? బీఎస్సీ. ఎక్కడ సార్, ఏ ఊరు సార్ మీరు? అది పాలకొల్ల దగ్గర ఆచంట. ఓకే. అంటే చిన్నప్పుడు సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్? సినిమాలు అంటే పిచ్చి అండి, చూస్తాను. సినిమాలు చేయాలని ఆలోచన ఎప్పుడు లేదు నాకు. సినిమాలు అంటే పిచ్చి, భయంకరంగా చూసేవాడిని. ప్రతి నైట్ సినిమా చూసిన రోజులు ఉన్నాయి. ప్రతి నైట్ సినిమా? ఇంటూ ఒక దగ్గరలోని థియేటర్లు ఉంటాయి, ప్రతి నైట్ సినిమా చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సినిమా 20 సార్లు చూసిన రోజులు కూడా ఉన్నాయి. సినిమాలు అంటే భయంకరమైన పిచ్చి. బట్ సినిమాల్లో రావాలని ఇప్పుడు అనుకోలేదు, వస్తానని కూడా అనుకోలేదు. రైట్. అంటే మీరు ఆ 10 years వర్క్ చేస్తున్నారు కదా అసిస్టెంట్గా, అంటే అప్పుడెప్పుడైనా అనిపించిందా, అంటే అసలు ఎట్లా వెళ్తుంది లైఫ్, మనకి ఎప్పుడు ఆ బ్రేక్ వస్తుంది, లేకపోతే ఇంకా చేయాలి అనుకుంటే వెళ్ళిపోయారు ముందుకి? నేను అంటే ఎప్పుడు నేను చేసే వర్క్ని నమ్మేవాడిని. ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని. ఆర్ట్ డైరెక్టర్ ఎప్పుడవుతాం అనేది మన చేతిలో లేదు, మనం చేద్దాం, కష్టపడదాం. ఇప్పుడు మనకి ఏదో ఒక రోజు మనం ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాను, కానీ ఎప్పుడవుతానో మనకు తెలియదు. అంటే అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదా? ఎప్పుడు లేదు. అంటే నేను అక్కడ చేస్తూ ఇంకా అదే అలా ఉండిపోయాను అనమాట. ఉండిపోతే నన్ను వాసు వర్మ డైరెక్టర్ ఉన్నారు కదా, జోష్ డైరెక్టర్, తన ఫ్రెండ్, తన బలవంతం మీద నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యాను. లేదంటే ఇంకా 4 సంవత్సరాలుగా అయ్యేవాడిని, 5 సంవత్సరాలు అయ్యేవాడిని తెలియదు నాకు. కేవలం వాసు వర్మ బలవంతం మీద నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యా. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఏమైనా ఉందా? అంటే మీకు ఏదో ఒక రోజు అనిపించుంటుంది కదా, అబ్బా నేను ఏదో ఒకటి సాధించాను రా లైఫ్లో, అట్లీస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చాక, ఇప్పుడైనా ఉందా? గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందండి. ఎందుకంటే నేను ఆర్ట్ డైరెక్టర్ స్టార్ట్ చేసిన 3rd మూవీ పవన్ కళ్యాణ్ గారితో చేయడం అంటే అదంత ఈజీ మ్యాటర్ కదా.
ఆ రోజే అనుకున్నాను నేను ఆ సినిమాకి నేను చాలా టెన్షన్ పడ్డాను. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్, ఆ సినిమాకి ఎక్కువ టెన్షన్ పడ్డా. ఎందుకంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్తో వర్క్ చేస్తున్నాను, అంత పెద్ద హీరో, ఆయనతో వర్క్ చేయడం అంటే ఎలా ఉంటుంది ఏంటని చాలా చాలా టెన్షన్ పడ్డాను. ఆ సినిమా అయిపోయిన వెంటనే అప్పుడు నేను ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఓకే నేను ఆ డైరెక్ట్గా సినిమా ఫినిష్ చేశాను, సో నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది ఆ సినిమాకి. ఇప్పుడు గబ్బర్ సింగ్తో పోలిస్తే సర్దార్ గబ్బర్ సింగ్కి పెద్ద తేడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వర్క్. స్కేల్ పెరిగిందా లేకపోతే ఇంకా ఏమైనా మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంట? స్కేల్ పెరిగింది, దానికి దీనికి ఒకేలా ఉండకూడదని ఒక కేర్ తీసుకున్నాం. దానికంటే కూడా దీనికి ఎక్కువ వర్క్ చేసాం. ఓకే. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేశాను దీనికి. ఓకే. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఎలా అని? రిఫరెన్స్లు అంటే ఈ లుక్ తీసుకురావడం కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఎక్కువ చేశాను. కాబట్టి దానికి దీనికి వేరియేషన్ చాలా ఉంటుంది. పర్టికులర్ దాని మీద అయితే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను, అలా ఉండకూడదు అని చెప్పి. సెకండ్ డేనే ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ ట్రిప్ వెళ్ళిపోయాను నేను. సో అంత దూరంగా ఉన్నాను వాళ్ళందరికీ. సో అందుకని ఎవరితో నేను సినిమా దీనికోసమే ఉన్నాను.